పైకి లేపు. కనపడదు కదా. ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే పొద్దున్నే మంచు అలా వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల మనకి విపరీతమైన చలి అనేది ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం కనుక ఇప్పుడు చూస్తే అరకులో సూర్యుడు చూస్తే అసలు చందమామ లెక్క తెల్లగా ఉన్నాడు. సూర్యుడు అంటే ఎవరు నమ్మరు, మీకు కనబడుతుందో లేదో తెలియదు కానీ చాలా బాగున్నాడు. మామూలుగా మనం సూర్యుడిని చూడడానికి కూడా కళ్ళు ఎత్తితేనే మనకి కనబడ్డు, కళ్ళు మంటలు రావడం చూడలేకపోవడం జరిగింది. ఇప్పుడు కనుక చూస్తే తెల్లటి మంచు ఐసులాగా ఉన్నాడు. చూడడానికి చాలా బాగున్నాడు. దీనికోసం ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది, మడగడ అనే వ్యూ పాయింట్ ఉంది. అక్కడ కనుక మార్నింగ్ 5 కనుక మీరు వెళ్తే ఆ వ్యూ పాయింట్లో అక్కడ చుట్టూ కొండలుండి ఒక పాల సముద్రం, అంటే పాలు నీళ్ళలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో నుండి సూర్యుడు అలాగా మీకు పైకి వస్తాడు అనమాట. ఇప్పుడు మీకు ఎలా కనబడుతున్నాడో అక్కడ అంత బాగుంటాడు. ఆ వ్యూ పాయింట్ దగ్గర అసలు ఖాళీ అనేది ఉండదు. మాకు వెళ్ళడానికి టైం లేక మేము వెళ్ళలేదు, మీకు చూపించడానికి కుదరలేదు. నెక్స్ట్ టైం వీలైతే చూపిస్తాం. ఇప్పుడు మేము వెళ్ళే దారిలో మాకు కుదిరితే చూపిస్తాం ఫ్రెండ్స్. ఆ వ్యూ పాయింట్ కనుక ఎలా ఉంటుంది ఏంటనేది అసలు చూడడానికి కన్నులు సరిపోవు. దానికోసం కిలోమీటర్ల మేర జనాలు ఉంటారని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అది కూడా మీకు చూపిస్తాం. ఇప్పుడు కనుక మీరు చూస్తే మార్నింగ్ ఇక్కడ మంచు అనేది పడుతుంది, అలాగే ఆవిరి రూపంలో వెళ్తుంది అనమాట. ఇది మేము తీసుకున్న క్యాంపెయినింగ్ ఏరియా. ఇక్కడ టెంట్లు ఉన్నాయి, చిన్న టెంట్ల నుండి పెద్ద టెంట్లు అనేవి అన్నీ ఉన్నాయన్నమాట. ఇది స్టార్టింగ్ వచ్చి 300 రూపీస్ చిన్న టెంట్. ఈ టెంట్ అన్నమాట. ఇందులో 3 మెంబర్స్ పడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి వచ్చి కొంచెం పెద్ద టెంట్లు. ఇది 5-6 మెంబర్స్ అలా పడుకోవచ్చు. చూస్తే మీరు కనుక 5-6 మెంబర్స్ పడుకోవచ్చు. ఇంకా పెద్ద టెంట్లు కావాలంటే ఇంకా పెద్ద టెంట్లు ఉన్నాయి. ఇది టెంట్ ఒక లోపల వ్యూ అన్నమాట. ఇదిగోండి తను మా ఫ్రెండ్, ఇప్పుడే టెంట్లో నుండి బయటకు వచ్చాడు. చూశారు కదా ఎలా ఉందో ఇక్కడ చలి అనేది. మీకు టెంట్ లోపల చూపిస్తాను. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. ఇది కొంచెం పెద్ద టెంట్ కాబట్టి మినిమం 4-5 మెంబర్స్ అన్నా పడుకోవచ్చు విత్ లగేజీతో. మీకు చలి అనేది ఉండదు, కానీ కొంచెం నైట్ అయితే మాత్రం కొంచెం చలి తీవ్రత అనేది ఉంటుంది. ఒకసారి టెంట్ బయట చూడండి, మీకు కనబడుతుందో లేదో. ఆవిరి రూపంలో ఆ నీళ్ళు అనేది కిందకి ఎలా కారుతున్నాయో చూడండి. అంటే పైన పోస్తే కిందకి పడినట్టు పడుతుంది. చూడండి ఒక సైడ్ కనుక చూస్తే అసలు మీకు కొంచెం క్లియర్గా కనబడిద్ది. ఫ్రెండ్స్ చూస్తే చలి అనేది ఎలా ఉందంటే, ఒకసారి మీకు క్యాప్చర్ అవుతుందో లేదో, మనం మాట్లాడితేనే మీకు పొగ వచ్చేస్తుంది. అందుకోసం ఇక్కడ క్యాంపెయినింగ్ ఏరియా అనేది పెట్టారు. ఇది వచ్చి మనకు ఫ్రీ కాదు ఫ్రెండ్స్, దీనికోసం అమౌంట్ పే చేయాలి. మినిమం 200 అనేది ఉంటుంది. 200 నుండి ఒక్కో ఏరియా అనేది దాంట్లో ఒక్కోలా ఉంటుంది. అదే ప్రైజెస్ స్టార్టింగ్ వచ్చి 200. మీకు డే నైట్ అంతా ఉంటుంది. మీకు ఎంతసేపు కావాలంతసేపు అక్కడ కూర్చోవచ్చు అనమాట. బాగుంటుంది. ఈ చలిలో ఆ క్యాంపెయినింగ్ చాలా బాగుంటుంది. ఇవి వచ్చి మేము వేసుకొచ్చిన మా రెంటల్ బైక్స్ ఫ్రెండ్స్. ఇది లోపలికి ఇక్కడ వచ్చి మీరు లోపలికి తీసుకురావడానికి ఎలా ఉంది కాబట్టి మేము డైరెక్ట్ 10 దగ్గర పెట్టేసా.
ఇవి వచ్చి మేము రోడ్డు పక్కనే తీసుకున్నాం. మీకు కనబడుతున్నాయి లేదా వెహికల్స్ వెళ్తున్నాయి, చాలా బాగుంది. కొన్ని రోడ్డుకి దూరంగా ఉంటాయి. చూశారు కదా మా ఫ్రెండ్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాడో, చలి తట్టుకోలేక అలా వెళ్తున్నాడు. చూడండి చుట్టూ ఎలా ఉందో. అసలు అరకు అనేది చూడాలి అంటే మార్నింగ్ అనే అంటారు. రోడ్డు కూడా కనబడట్లేదు. మేము రోడ్డు పక్కన తీసుకున్నాం, కానీ రోడ్డు పక్కన కూడా కనబడట్లేదు. ఇదిగోండి మీకు వెహికల్ వెళ్ళింది, ఇదిగోండి వెహికల్ వెళ్తుంది. లారీ వెళ్తున్నా కూడా కనబడే విధంగా మీకు రోడ్డు ఉంది. చూసాడా, మావాడు కూడా ట్రైబల్ మనుషులు అయిపోయాడు ఇక్కడికి వచ్చాక.